అయితే పనిచేస్తున్నారు గైస్, పవర్ లేదు. ఎప్పుడైతే 2 ఫ్లోర్లు ఎట్లయితే ఎక్కాలి, 2 ఫ్లోర్లు అంతా ఈజీగా ఎక్కేయచ్చు. ఎక్కదాం, మీరు లైట్లు వేయలేదమ్మా, మనిషి ఎవడు ఇక్కడికి వస్తానా. ఇంత పెద్ద జిమ్లో ఇక్కడైతే కరెంటు లేదు, పోనీ బ్యాకప్కి యూపీఎస్ కూడా లేదు గైస్. చూడండి, యూపీఎస్ అయినా ఉండాలి కదా. అండ్ అక్కడైతే సన్లైట్ గైస్, చూడండి పైన అంతా ఒకే ఒక లైట్ మండుతుంది. చీకటమ్మ చీకటి. హై గైస్, వెల్కమ్ టు ఎంజాయ్ ద ట్రూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ అయితే మనమైతే ఇప్పుడు బయట ఇక్కడ చూస్తే ఏం మాట్లాడతావు అయితే పనిచేస్తున్నారు గైస్, పవర్ లేదు. ఎప్పుడైతే 2 ఫ్లోర్లు ఎట్లయితే ఎక్కాలి, 2 ఫ్లోర్లు అంతా ఈజీగా ఎక్కేయచ్చు. ఎక్కదాం, మీరు లైట్లు వేయలేదమ్మా, మనిషి ఎవడు ఇక్కడికి వస్తానా. ఇంత సీక్రెట్లో ఎవడో వస్తానా, కొంచెం లైట్లు వేయాలని అలాంటి పేషెంట్స్ వస్తారని తెలియలే. సార్ ఏంటి సార్ అది? మన మీద సరే ధైర్యంగా వచ్చేసి హార్ట్ పేషెంట్స్ అట్ట వస్తారు. సో గాయ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు మదర్ ప్లేస్ వాళ్ళ బ్యాగ్ గైస్, మందే అని చెప్పేకెళ్ళి ఆ బ్యాగ్ ఏంటిది, మాకేంటిది అంటున్నాను. అది కాదు. సో ఎవరెవరైతే అన్బాక్సింగ్ వీడియో అయితే మజల్ ప్లేస్ అన్బాక్సింగ్ వీడియో ఎవరెవరైతే చూడలేదో ఇది చూడండి. మనం కూడా ఆ బ్యాగ్ అయితే కొన్నాం, కానీ మనం ఈ వైల్డ్ క్రాఫ్ట్ బ్యాగ్ అయితే తీసుకొచ్చాం. సో రేపు నుంచి అయితే మనం అయితే మజల్ ప్లేస్ బ్యాగ్ ఎత్తుకుని వస్తాం. రేపు నుంచి అయితే మనం అయితే మజల్ ప్లేస్ బ్యాగ్ అయితే ఎత్తుకొద్దాం. అండ్ ఇప్పుడు కుట్టి మట్టు మజల్ ప్లేస్ గైస్ ఇచ్చారా, బాగుందా మజల్ ప్లేస్ ఉడ్డి? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. మజల్ ప్లేస్ ఉడ్డి ఇప్పుడు వెళ్ళి మనం అయితే ఇప్పుడు బియ్యం అయితే తింటారు. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 11 ఏమో అవుతుంది. సో నేను ఇంకా తర్వాత నుంచి తాగే నీళ్ళు కూడా తాగలే. సో ఇప్పుడు వచ్చి బియ్యం వేసి సో గైస్ నాదైతే వెయిట్ కూడా తక్కువ అయిపోయింది. అది గైస్ నేనైతే ఫస్ట్ 62 ఉండే, ఇప్పుడు వచ్చేసి 57.9 అంట. ఫ్యాట్ 16% ఉండే 13% అయిపోయింది. అది గుడ్ ప్రోగ్రెస్. బట్ క్లాప్స్ బా, నా వెయిట్ అయితే రెడ్యూస్ అయిపోయింది. అది గైస్ కొంచెం బేజారు, చాలా బాధగా ఉండేది. 62 నుండి 57 అంటే 5 kgs డ్రాప్ డౌన్ అయిపోయింది. అది గైస్ డెట్ట తక్కువ ఇది వచ్చింది. ఇక్కడ మనైతే బియ్యం అయితే సేవిచ్చేసాం. సో వచ్చేసి నేనైతే 62 kgs ఉండే, సో ఇప్పుడైతే 57.9 అయితే ఉంది. అండ్ స్కెలిటన్ మజల్ మాస్ వచ్చేసి 26 kgs నుంచి ఇప్పుడు 28 kgs అయితే ఇంక్రీజ్ అయింది మజల్ మాస్. సో గుడ్. అండ్ ఫ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసి నాదైతే 17.0 అయితే ఉండే గైస్, ఇప్పుడైతే 13.0 అయితే ఉంది. సో గుడ్. 17.8 అయితే ఉండే, ఇప్పుడైతే 13.0 క్లాప్స్ బా అయితే గైస్. గుడ్ ప్రోగ్రెస్. బట్ వెయిట్ అయితే డ్రాప్ అయిపోయింది గైస్, 62 నుంచి 57. ఏం చేద్దాం ఇక్కడ. సో నేనైతే బ్యాక్ అయితే చేసాను. నేనైతే తలాడుతో నుంచి ఏం తెలియదు, హంగ్రీకి అవుతుంది గైస్. ఊరికే మజల్ ప్లేస్ వాళ్ళకి క్రియేటివ్ నేను ఎత్తుకొచ్చి ఉండొచ్చు. నేను ప్రాక్టిక్స్ తాగలేదు. సో అది ఏదైనా తాగేసైనా వచ్చినా కూడా ఇక్కడ ఎనర్జీగా ఉంది. సో ఇప్పుడు ఏమి ఎనర్జీనే లేదు. నేను ల్యాక్ పుల్ డౌన్ అయితే చేసి అయితే సుస్తుగా ఉంది గైస్. పెద్ద జిమ్లో ఇక్కడైతే కరెంటు లేదు, పోనీ బ్యాకప్కి యూపీఎస్ కూడా లేదు గైస్. చూడండి, అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. యూపీఎస్ అయినా ఉండాలి కదా. అండ్ అక్కడైతే సన్లైట్ గైస్, పైన అంతా ఒకే ఒక లైట్ మండుతుంది. చీకటమ్మ చీకటి, చీకటమ్మ చీకటి, చీకటమ్మ చీకటి, ముచ్చటైన చీకటి, ముచ్చటైన చీకటి, వెచ్చనైన ఊసులను రెచ్చగొట్టు
GPS బ్యాకప్ కూడా లేదా. బిగినర్స్ మిస్టేక్స్. అండ్ ఇక్కడ కరెంట్ లేదు, లైట్ ఏదో మండుతుంది తెల్లే. అండ్ గైస్ చెప్పేది అయితే మర్చిపోయాను, నేనైతే బ్యాక్ టు బైసిప్స్ వర్కౌట్ అయితే చేశాను. చాలా లైట్గా అయితే చేశాను గైస్, ఎందుకంటే నేను ఇప్పుడు టైం అయితే 1 o'clock అయితే అవుతుంది, ఇంకా ఏమీ తినలేదు, ఫుల్ హంగ్రీగా ఉంది. సో మజిల్ ప్లస్ వల్ల క్రియేటిన్ అయినా తెచ్చుకోవాల్సిందే, క్రియేటిన్ అయినా తాగేటుండే, రాథెక్స్ తాగలే, ఏమీ తాగలే, అట్టే వచ్చా వాటర్ ఒకటి తాగే అంతే. సో బిఎంఐ చేయాలి అనేసి సో నేనైతే లైట్గానే పుష్ చేశాను గైస్. చాలా ఎత్తకపోతే మజిల్ బ్రేక్ డౌన్ అయిపోతుంది గైస్. ఆల్రెడీ ఇప్పుడు దాకా కష్టపడి 28 kgs అయితే వచ్చి మళ్ళీ పొడుస్తాయి. సో గైస్ మనమైతే ఇప్పుడు లంచ్ చేస్తా ఉన్నాం, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. 1 o'clockకి ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేస్తారా చూడండి గైస్, నేను చేస్తాను. సో ఇదైతే స్క్రాంబల్ ఎగ్స్ అంట, ఏమో ఇది నాకు కూడా తెలియదు. సూసెక్ స్క్రాంబల్ ఎగ్స్ మరిన్ని ఉంది. ఇదైతే నా సెల్ ఉండింది గైస్. అండ్ ఇది తినేసి ఇదైతే తాగల మదర్ బేస్ వాళ్ళ క్రియేటింగ్. సో ఆంకిల్గా ఉంది, సో హంగ్రీగా ఉంది, తినేసి సారీ ఫ్రెండ్స్, నేను బ్లాగ్ అయితే ఏం చేయలేకపోయాను, ఎందుకంటే నేను సండే. సో మా ఫాదర్ అయితే ఇంట్లోనే ఉండే, సో మా డాడీకి ఇవంతా నేను చేసేది తెలియదు. సో నేనైతే ముందు బ్లాగ్లో నేను ఎప్పుడో చెప్పింటాను, నా ఫాదర్కి ఇదంతా ఇష్టం లేదు అనేసి, తెలిస్తే ఆపేస్తాడు గైస్. సో నాకైతే ఇదే ఇష్టం, సో నేను చేయలే. ఇట్ట నెక్స్ట్ డే తలాతో వచ్చేసేసుకోవాలా. అండ్ గైస్ నేనైతే ఎదవను గైస్, ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి నాకు ఫస్ట్ ముందు నుంచి మీరు వ్లాగ్లో అయితే చూసుకున్నట్టయితే నేనైతే 28 kgs వచ్చిందనుకో గుడ్ అంటాను మసొక్కని. నాకు ముందు అయితే 29 kgs అయితే ఉండేది. నేను రాత్రి చూస్తాను లాస్ట్ పేపర్, మళ్ళీ ఈ పేపర్ చూస్తే 1 kg మజల్ అయితే లూజ్ అయ్యేది. ఫ్యాట్ ఒకటి గైస్ 17.8 ఉండేది, 13.0 అవుతుంది. ఫ్యాట్ ఒకటి ప్రోగ్రెస్, వెయిట్ డౌన్ అయిపోయింది, మజిల్ బ్రేక్ డౌన్ అయిపోయింది. సో మజిల్ బ్రేక్ డౌన్ ఎందుకు ఏదో నాకైతే తెలియదు. సో నేను నాది 2 weeks నుంచి డయట్ అయితే బాగాలేదు గైస్. సో కేకు, బేకరీ, పుల్లారెడ్డి స్వీట్స్ అయిపోయింది నా జీవితం. సో నెక్స్ట్ టైం నుంచి మా మాయదేవుడు సో క్లీన్గా డయట్ చేయాలి ఈరోజు నుంచి. సో చేద్దాం, వేసి కొంచెం మజిల్స్ అయితే పెంచాలి గైస్. పొట్ట అయితే వచ్చేసింది. ఇప్పుడు దమ్మ అయితే పెద్ద మ్యాటర్ అమ్మ. ఈ సన్నమైన ఈజీగా అయిపోవచ్చు, మనం తినకుండా ఇటు వర్కౌట్లు ఎక్కువ చేస్తే సన్నమేమో. ఈ పెద్దది దమ్మ ఇది ఉంది, చాలా కష్టంగా అయ్యచ్చు. సన్నమే కష్టం. ఓ రోజుకి 3000 calories తినాలా, అది వాంతి వస్తుంది. సో అటు వాకింగ్కి వెళ్ళాలా, మనం తినే నార్మల్ మనం తినేది ఎక్కువ ఫుడ్స్. సో డైజెషన్ కూడా ఫాస్ట్ ఉండదు, మనమైతే వాక్ చేయాలా. అండ్ చాలా కష్టం గైస్ బల్క్ అయ్యేది. మళ్ళీ ఇప్పుడు వేరే బల్క్ చేయాలా, కానీ నేను ఇంతవరకు ఒకసారి కూడా సింగిల్ డిజిట్ బాడీ ఫెట్ తెలియజేసి ఒకసారి అయితే తేవాలా. సో చూద్దాం అది ఇప్పుడు వద్దు అనేసి. బట్ ఇప్పుడైతే నేనైతే వెయిట్ అయితే రిడ్యూస్ అయిపోయింది. మళ్ళీ నేను 62 kgsకి అయితే మళ్ళీ బల్క్ చేయాలా. సో ఈ అప్డేట్స్ కోసం, ఫిట్నెస్ అప్డేట్స్ కోసం నేను ఎప్పుడైతే బల్క్ చేస్తున్నాను తెలియదు. సో ఈ బ్లాగ్స్ని అయితే చూస్తానని నేనైతే చెప్తాను. సో నేనైతే బ్లాగ్ని అయితే నేను ఇక్కడికి చేస్తాను. ఈ బ్లాగ్ అని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే నెక్స్ట్ వీడియో వచ్చి చూడండి. ఒకవేళ మీకు నచ్చకపోతే నెక్స్ట్ బ్లాగ్ వచ్చి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ గాడ్.